విజయవాడ నుంచి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. పాత రాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు డయేరియా బాధితుల సంఖ్య 100కు దాటింది. ఇక నిన్న రాత్రి మెడికల్ క్యాంపులో 30 మంది చికిత్స కోసం వచ్చారు. మరికొందరు బాధితులు వైద్యానికి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇక ఇప్పటికే పైప్ లైన్ ద్వారా నీటి సరఫరాని అధికార యంత్రాంగం నిలిపేసింది. అలాగే న్యూ రాజేశ్వరిపేటలో సచివాలయాల వారీగా బృందాలు ఇంటింటి సర్వే చేస్తున్నాయి. ఇక ఎంపీడీఓ స్థాయి అధికారి పర్యవేక్షణలో బృందాలుగా ఏర్పడి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. జ్వర పీడితులు, వాంతులు, విరోచనాలతో ఎవరైనా బాధపడుతున్నారా అనే సమాచారాన్ని సేకరించే పనిలో అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమై పనిచేస్తుంది. ఇక విజయవాడ పాత రాజేశ్వరిపేటలో డయేరియా కేసులో రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు డయేరియా బాధితుల సంఖ్య దాదాపు 100కు దాటినట్లు తెలుస్తోంది. ఇక నిన్న రాత్రి మెడికల్ క్యాంపుల కోసం 30 మంది చికిత్స కోసం వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, చెప్పండి, ఎందుకు డయేరియా కేసులు బాగా పెరుగుతూ వచ్చాయి? బాధితులు ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు? అప్డేట్స్ ఏంటి? వరుణ్, ఇక్కడ మనకు రాష్ట్రంలో ప్రధానమైన నగరం విజయవాడలో రాజధాని నగరం కూడా భావిస్తుంటాం. ఇక్కడ పాత రాజేశ్వరిపేటలో డయేరియా పొడచూపింది. దాదాపుగా డయేరియా అనే కలరా అంటారు దాన్ని. తర్వాత డయేరియా కూడా అంత ఉధృతం లేకపోయినా కూడా మనుషులకు ఇది ప్రాణాంతకమైన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 115 మంది బాధితులుగా ప్రభుత్వ సిబ్బంది గుర్తించారు, వైద్య సిబ్బంది. ఇక్కడ దాదాపుగా 150 మంది వైద్య సిబ్బంది ఈ పాత రాజేశ్వరి నగర్ లో ఇక్కడ వైద్య సేవలు అందిస్తూ ఇలా డయేరియా దారితీసిన పరిస్థితులకు అన్వేషిస్తున్నారు. ఇక్కడ దాదాపుగా ఇక్కడ తాగునీటి నమూనాలను సేకరించారు, ఇతర ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రాంతానికి సరఫరా అయ్యే నీరు రంగుమారి వస్తుందని స్థానికులు చెప్పడంతో ఆ నీటిని కూడా నమూనాలు సేకరించి ఆ డయేరియా లక్షణాలకు దారితీసిన పరిస్థితులను అన్వేషిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా ఈ తోపుడు బండ్లు, ఇతర రోడ్ల మీద ఉండే ఆహారం ఎలాంటి నియమ నిబంధనలు పాటించని ఈ ఆహారం కారణంగా ఇటు మాంసం దుకాణాలు అయితే, చేపలు విక్రయించేవారైతేనే, ఇక్కడ అనేక మంది ఇక్కడ బ్యాక్టీరియా, ఈ డయేరియా అంటేనే ఒక బ్యాక్టీరియాకి సంబంధించింది. ఈ బ్యాక్టీరియా దాదాపుగా ఒక బ్లీచింగ్ గట్ట చల్లినంత మాత్రానో ఇంకొక నిరోధక చర్యలకు సామాన్యంగా నశించే పరిస్థితి ఉండదు. ఈ కారణంగా కూడా డయేరియా ఇక్కడ విజృంభించే అవకాశం కూడా ఉన్నట్లు కూడా స్థానికులు కొంతమంది అధికారులకు తెలియజేయడం జరిగింది. అయితే అధికారులు క్షుణ్ణంగా ఈ ప్రాంతాలంతా కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ కొన్ని హోటల్లో అపరిశుభ్రంగా ఉన్న పరిస్థితిని చూసి అక్కడ పరిస్థితులను కూడా నమూనాలు తీసుకుని నమూనాలు సేకరించి ఇక్కడ డయేరియా ఏ కారణాలతో ఇక్కడ ఉధృతమైందనే అంశం మీద పరిశీలించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఇక్కడ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక నాయకులతో, ఎమ్మెల్యేతో. అయితే ఆ రాజరాజేశ్వరిపేట అంటే కొంతమేర బస్తీ ప్రాంతం, దాదాపు బస్తీ ప్రాంతంలోనే 100 వరకు కూడా బాధితుల సంఖ్య ఉందంటే పూర్తిగా విజయవాడ మొత్తం కూడా ఎంతవరకు ఉంటుంది? అక్కడ అధికారులు ఎలా పనిచేస్తున్నారు? దాదాపు విజయవాడ అంటే మనం క్యాపిటల్ సిటీగా చెప్పుకుంటాం ఆంధ్రప్రదేశ్కి. బట్ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి విజయవాడలో ఏ విధంగా ఉంది? అధికారులు దీంట్లో ఏ విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు? వరుణ్, ఇక్కడ ఖచ్చితంగా మీరు భావించింది కరెక్టేనో. అయితే ఇక్కడ బస్తీగా ఉన్న ప్రాంతం ఇదంతా కూడా ఇక్కడ అపరిశుభ్ర పరిస్థితి, తోపుడు బళ్ళ మీద ఇతర రక్షణ నియమ నిబంధనలు పాటించకుండా ఉండే ఆహార పదార్థాలను విక్రయించడం అధికం. ఇక్కడ దాదాపుగా ఈ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే మనకు చూసినట్టయితే కొంత అవగాహన ఉన్నవారు 1-2 సార్లు విరోచనాలు కాగానే వైద్యులను సంప్రదించి ఆ పరిస్థితి నుంచి
తీవ్ర అస్వస్థతకు గురి కాకుండా వారు అప్రమత్తం పాటిస్తుంటారు. అయితే ఇక్కడ బస్తీ ప్రాంతంగా ఉండడంతో ఒక్కసారిగా డయేరియా బాధితులు విజృంభించడం జరిగింది. బాధితుల సంఖ్య అధికం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ వైద్య బృందాలు మోహరించాయి. ఇక్కడ మనం చూసినట్టయితే 150 మంది బృందాలు ఇక్కడ వైద్య బృందాలు ఇక్కడ పనిచేస్తున్న 24 గంటలు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తూ డయేరియాకు గురైన వారిని వెంటనే వైద్యం అందిస్తూ వారిని ఆసుపత్రులకు తరలిస్తూ ఇక్కడ అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉంచారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రాంతాన్నంతా కూడా వ్యాధి నిరోధక చర్యలను విస్తృతంగా చేపట్టారు. అయితే ఈ డయేరియాకు కారణమైన అంశాలను ఒక పక్క పరిశీలిస్తూనే మరొక పక్క ఇక్కడ తాగునీటి వనరులు కలుషితమైన పరిస్థితులను గమనిస్తూ తాగునీటి సరఫరా కూడా అప్రమత్త పాటించారు. మున్సిపల్ అధికారులు కూడా సందర్శించి తాగునీరు కలుషితం అవుతున్న ఆ కారకాలను కూడా ఇక్కడ గుర్తించి వాటిని అంతా కూడా నిరోధించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే నారాయణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇప్పటికే ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. అన్ని అధికారులకు అత్యవసర ఆదేశాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు ఈ వ్యాధి విజృంభణ కాకుండా ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా కూడా పూర్తిగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొంతవరకు కొంతవరకు ఉపశమనం కలిగింది. అయితే ఇలాంటి పరిస్థితులు అదుపు తప్పితే మహానగరం దాదాపుగా ఎక్కువ జనాభా ఉంటారు. దాదాపుగా మిగతా ప్రాంతాలంతా కూడా ఉపాధి కోసం ఇతర అవసరాల కోసం ఎక్కువ ఈ నగరాన్ని ఆశ్రయించి ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఇక్కడ అదుపు తప్పితే ఊహించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి అవకాశం లేకుండా కూడా అధికారులు అప్రమత్తం కావడం కొంత ఉపశమనం కలిగిస్తుంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. అసలు ఏం జరగలేదు. రైతులు 9ంటికి ఒక ఇరవేషన్ అయింది కానీ మధ్యలో ఇరవేషన్ టాబ్లెట్ వేసుకున్నాను. తెల్లరి అట్లా కానీ చెట్లు 8 గంటలు అసలు ఏమి మజ్జిగ ఒకటే తాగాను, అన్నం కూడా తిన్నాం. అదే చూసి ఏమన్నా తిన్నా నీళ్ళకే అడిగారు డాక్టర్ గారు కూడా ఏం చేస్తారా మజ్జిగ ఒకటే ఇరవేషన్ టాబ్లెట్ తగ్గడానికి తీసుకున్నాను. దగ్గర 1 గంటకు భోజనం తిరిగినప్పుడు వంకాయ కూర వేసుకొని గోంగూర పప్పు వేసుకొని అన్నం తిన్నాను. 4 గంటల నుంచి చిన్న చిన్న కడుపులో నొప్పిలాగా స్టార్ట్ అయ్యింది.